హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాగ్దేవి ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకు హిందీ సులభంగా ఎలా నేర్చుకోవచ్చో తెలుగు మాధ్యమం ద్వారా తెలియచేయడం జరుగుతుంది. దిస్ ఇన్క్లూడ్స్ స్పోకెన్ హిందీ, తెలంగాణ స్టేట్ హిందీ సిలబస్, సిబిఎస్ఈ హిందీ సిలబస్, వీటికి చెందిన పాఠాలు అంటే లిటరేచర్ మరియు గ్రామర్ మీకు బోర్డ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈరోజు మా ముజ్జే ఆనేదే 10th క్లాస్ థర్డ్ లెసన్ చెప్పుకుందాము. माँ मुझे आने दे कविता की कवयित्री मृदुल जोशी जी है। इस कविता के द्वारा वे हमें भ्रूण हत्याओं पर रोक लगाकर बालिका शिक्षा की प्रेरणा देने के बारे में हमें बता रहे हैं। भ्रूण हत्या पर रोक लगाने के बारे में हमें बता रही है. అంటే అమ్మాయిలను చంపేయటం అంటే కడుపులో ఉండగానే చంపేయటం, అబార్షన్స్ చేయించటం, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ఇవన్నీ ఆపు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కవిత రాయటం జరిగింది. మా చాహియే, బహన్ చాహియే, పత్ని చాహియే, ఫిర్ బేటీ క్యూ నహీ చాహియే. అమ్మ కావాలి, సోదరి కావాలి, భార్య కావాలి, కానీ కూతురు వద్దు. ఎందుకని? అందేఖీ బిటియా కరే పుకార్. మనం చూడని గర్భస్థ బేటీ అమ్మాయిలు పిలుస్తున్నారు మనని, మత్ కరో అత్యాచార్, ఈ అత్యాచారం చేయొద్దు అని వాళ్ళు అరిచి మనని పిలిచి చెప్తున్నారు మనకి, మమ్మల్ని రానియండి బయటికి. మా ముజే అనేదే, డర్ మత అనేదే, భయపడద్దు. వరకట్న సమస్యలకి, పెళ్లి చేయాలని, ఈ సమస్యలన్నీ ఆలోచించి చాలా మంది అబార్షన్స్ అవి ఎక్కువగా ఉండేవి ఒక 10 years బ్యాక్. వాటన్నిటికీ వ్యతిరేకంగా చాలా మంది పోరాటం జరిగింది. దాన్ని ఉద్దేశించి రాసిన కవిత ఇది. ప్రశ్నోత్తర్ చూద్దాం. अंधे बिटिया क्या कहती है? अंधे की बिटिया उन्हें आने देने के लिए कह रही है. వాళ్ళని రానివ్వనివ్వండి అని చెప్పడానికి చెప్తున్నారు. इन पंक्तियों से क्या संदेश मिलता है? इन पंक्तियों से हमें संदेश मिलता है कि बेटा बेटी एक ही समान होता है, इसलिए भ्रूण हत्या नहीं करना है. भ्रूण हत्या का विरोध करना चाहिए. नारी के बिना समाज की कल्पना असंभव है. इस पर अपने विचार व्यक्त कीजिए. నారీ లేకుండా సమాజాన్ని అసలు మనం ఊహించలేం. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారంటారు. అదే విధంగా అసలు నారీకి బినా సమాజ్ కి కల్పనా भी नहीं कर सकते हम, क्योंकि नारी नहीं है तो कुछ कोई भी नहीं हो सकते. नारी होने से ही हमें माँ मिलती है, बहन मिलती है, पत्नी मिलती है. और समाज के निर्माण में स्त्री पुरुष के लिए समान भाग होती है, इसलिए नारी के बिना समाज की कल्पना असंभव है. స్త్రీ లేకుండా సమాజము నిర్మితమే అవ్వదు. ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్స్. నెక్స్ట్ కింద ఉద్దేశంలోకి వెళ్దాం. छात्रों को छंदमुक्त कविताओं से परिचय करवाना है. छंदमुक्त ఛందస్సుతో కూడిన కవితలను పరిచయం చేయటం. इस कविता के माध्यम से भ्रूण हत्याओं का विरोध करने का प्रयास किया जा रहा है. ఈ భ్రూణ హత్యలకు విరుద్ధంగా పోరాడాలి అనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. లింగ భేద కా డట్కర్ విరోధ్ కన్నా అంటే ఈ డిఫరెన్సెస్, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళని చిన్న చూపు చూడటం, దీనికి వ్యతిరేకించడం. भ्रूण हत्याओं पर रोक लगाकर बालिका शिक्षा की प्रेरणा देना इसका उद्देश्य है. ఈ భ్రూణ హత్యలను ఆపించివేసి बालिकाओं को पढ़ाने के लिए प्रेरणा देना इसका उद्देश्य है. उद्देश्य हो गया. विधा विशेष, यह एक छंदमुक्त कविता है. इसमें प्रत्येक पंक्ति कविता विषय के इर्द गिर्द घूमती रहती है. ప్రతి పంక్తి కూడా ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారో దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనకి. చందముక్త కవిత. सटीक प्रभावशाली शब्दावली ऐसे कविताओं की पहली मांग होती है. ఇలాంటి కవితలకైతే మనకి చక్కటి మంచి కరెక్ట్ వర్డ్స్, ప్రభావశాలి శబ్దావళి అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వర్డ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి కవితల్లో ఉంటాయి. కవయిత్రి పరిచయం చూద్దాం. कवयित्री मृदुल जोशी का जन्म
सन 1960 में उत्तराखंड के काठ गोदाम में हुआ. కవయిత్రి మృదుల జోషి సన్ 1960లో ఉత్తరాఖండ్కి చెందిన కాట్ గోదాంలో జన్మించారు ఆవిడ. इनकी रचनाओं का मुख्य विषय नारी चेतना व समाज का निर्माण है. ఈవిడ రచనలోని ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే ఎక్కువగా మెయిన్ సబ్జెక్ట్ నారీ చేతన అంటే ఆడవాళ్ళందరూ కూడా బాగా పైకి రావాలి, సమసమాజిక నిర్మాణం, అందరూ ఈక్వల్లే, అమ్మాయిలు కూడా చేయలేనిది ఏమీ లేదని అమ్మాయిల్ని జాగరూకపరచడం, ఈ సమాజ నిర్మాణం, అందరూ ఒకటే అనే భావము ఈవిడి కవితల్లో మనకు వినిపిస్తుంది. ఇన్కి చర్చిత రచనాయే समकालीन हिंदी काव्य में आम आदमी, गुम हो गए, अर्थ की तलाश में, शब्दों की क्षितिज से, इन दिनों आदि. ఈవిడి కవితలు ఇవన్నమాట. సమకాలీన హిందీ కావ్య में आम आदमी, गुम हो गए, अर्थ की तलाश में, शब्दों के क्षितिज से, इन दिनों आदि. आदि मृदुल जोशी की रचनाएं. कविता पढ़ेंगे. इस संसार में वैर से वैर कभी शांत नहीं होता, प्रेम से ही वैर शांत होता है. ఈ ప్రపంచంలో ద్వేషం ద్వారా ద్వేషాన్ని జయించలేము, ప్రేమ ద్వారానే सब कुछ, శాంతం ద్వారానే అన్ని సాధించగలము. विषय प्रवेश. स्त्री और पुरुष दोनों समाज रूपी शक्ति के दो रूप हैं. స్త్రీ మరియు పురుషుడు సమాజానికి శక్తినిచ్చే రెండు రూపాలు. दोनों कार्यकुशल, गुणी और बुद्धिमान होते हैं. ఇద్దరు కూడా పని చేయగల నేర్పరులు, గుణవంతులు మరియు తెలివైన వాళ్ళు. होते हैं, ఇద్దరికి ఈక్వల్ క్వాలిటీస్ ఉంటాయి. समाज के निर्माण में दोनों का समान महत्व है. సమాజం నిర్మించాలంటే ఇద్దరికి కూడా సరైన ప్రయారిటీ ఉంది, ఇద్దరికి కూడా సమాన మహత్వ है. వేదోं में స్త్రీ की तुलना దేవి से की गई है. మన వేదాలలో పురాణ కాలం నుంచి స్త్రీని దేవతగా చెప్పారు, దేవతగా పూజించేవారు. कहते हैं जहाँ नारी का वास होता है वहाँ దేవత బస్తే है అంటూ ఉంటారు. ఏమనంటే అమ్మాయిలు ఉన్న ఇల్లు లక్ష్మీదేవి అంటే దేవతలు నివసిస్తారు, అమ్మాయిలు ఉన్న చోట దేవతలు నివసిస్తారు, బస్తే है. लेकिन सामाजिक विषमताओं के कारण आज भी భ్రూణ హత్యాయే देखी जा रही है. చాలా కొద్ది చోట్ల ఈ రోజుకి కూడా సామాజిక విషమతాయే అంటే ఆ అబ్బాయి పుడితే మనకు అన్ని లాభాలే, అమ్మాయి అయితే మైనస్, కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి, ఈ ఆలోచనలు, ఈ కుంచిత భావాల వల్ల ఈ రోజుకి కూడా భ్రూణ హత్యలు మనం చూస్తూనే ఉన్నాం కొన్ని చోట్ల. ऐसी घटनाएं సామాజిక మానవీయ అపరాధ హై. ఇట్లాంటివన్నీ కూడా మనం సహించలేని తప్పులు, మానవుడు చేసే మానవీయ అపరాధ హై, సమాజంలో చేసే తప్పులు అవి చేయకూడదు. ऐसे अपराध को समाप्त करना बेहद जरूरी है. అదేంటంటే మనం కంపల్సరీ సమూలంగా నశింప చేయాలి అలాంటి ఆచారాన్ని, అలాంటి తప్పుని మనం సమూలంగా నాశనం చేయడానికి మనం ప్రయత్నించాలి. కవితలోకి వద్దాం. माँ मुझे आने दे, डर मत आने दे, फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर. मेरी किलक ठुमकते कदमों में घर का सन्नाटा बिखर जाएगा, जो पसरा है पिता के दंभ, बाई की उद्दंडता के कारण सदियों से. माँ मुझे आने दे, अम्मा నన్ను రానివ్వు, डर मत आने दे, భయపడొద్దమ్మా, నన్ను రాని, భయపడద్దు. फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, నీ ఆవరణ, तेरे आंगन में అంటే నీ ఆవరణలో, ఫైలుంగి వ్యాపిస్తాను, ఎలా, పచ్చదనాన్ని వ్యాపిస్తాను, హరియాలి అంటే పచ్చదనం కళాకాంతిని తీసుకొస్తాను నీ ఆవరణలో. लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर,
నీ యొక్క చీర చెంగులో ఖుషుబు అంటే సుగంధాన్ని వ్యాపింపచేస్తాను, సుగంధంలా ఇమిడిపోతాను. లిపటుంగి, లిపటుంగి అంటే నీ సుగంధాన్ని వ్యాపింపచేస్తూ ఉంటాను నీ కొంగులో, చీర చెంగులో. మేరీ కిలక్ और ठुमकते कदमों में घर का सन्नाटा बिखर जाएगा. నా యొక్క కిలకిలా రావాలు మరియు తప్పటడుగులతో ఇంటి యొక్క నిశ్శబ్దం, సన్నాట అంటే నిశ్శబ్దం దూరం అయిపోతుందమ్మా. నేను వస్తే అంతా కళ వస్తుంది, అందం వస్తుంది, ఇంటికి బ్యూటీ వస్తుంది. నన్ను రాని అమ్మా. జో పసరాహే పితాకే దంభ్, ఎప్పటి నుంచో తండ్రి యొక్క కోపం, గర్వం అవన్నీ నిండిపోయిన ఇంటి నిండంతా. భాయికి ఉద్దండతాకే కారణ్ సదియోం సే, శతాబ్దాలుగా అన్న యొక్క మొండితనం, ఆ మొండితనం కారణంగా అవంతా నిండి ఉన్న ఇంటిలోకి నన్ను రాని అమ్మా. నీ కళ తీసుకొస్తా, ఇంటికి అందాన్ని తీసుకొస్తా, సన్నాటాన్ని దూరం చేస్తా, భయాన్ని పోగొట్టేస్తా. పోంచుదుంగి అంధేరా తెరే మాథేకి సిల్వటొమ్మి సిమ్టా హై, నీ నుదుటి ముడతలలో దాగి ఉన్న చీకటిని నేను తుడిచేస్తానమ్మా. పోంచుదేనా మీన్స్ తుడిచేస్తా, మాథే అంటే నుదురు, సిల్వటొమ్మి సిమటాహై నీ నుదుటి ముడతలలో దాగి ఉన్న చీకటిని నేను తుడిచేస్తానమ్మా. కభీ కభీ జర్ జాతా హై ఓస్ కి బూందోం సా ఆంఖోం కి కోరోం సే, అప్పుడప్పుడు మంచు ముత్యాల్లాగా నీ కంటి కొలల నుంచి జాలువారుతూ ఉంటాయమ్మా కన్నీళ్లు. ఆనే తే దో, ఆనే తో దే, ధుల్ జాయేగా సారా కా సారా రుఖీలా ఎహసాస్, अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में. ఇదంతా ఒక్కటే సెంటెన్స్ అమ్మా. ఆనేతోదే ముందు నన్ను రాని అమ్మా. ధుల్ జాయేగా సారా కా సారా రుఖీలా ఎహసాస్ అకడీలా మిజాజ్, ఆ గర్వంతో కూడిన స్వభావము, మొత్తం గర్విష్టి స్వభావము, దౌర్జన్య స్వభావము, ఇవన్నీ అత్యాచార జో సదియోं से चल रहा है वो जो చిపకా హే घर की సారీ దివారం అంటే అంటుకుపోయిన గోడలు, అంటే తరతరాలుగా మూఢనమ్మకాలు, స్థిరపడిపోయినటువంటి మూఢనమ్మకాలు మొత్తం ఎక్కడ స్థిరపడిపోయాయని చెప్తోంది కవయిత్రి. ఇంటి మొత్తం గోడలకి అంతటికీ కూడా ఉంది, తరతరాలుగా ఉన్నాయి ఆ స్వాభావికాలని చెప్పడం ఉద్దేశం. బంద్ దర్వాజో కిటికీయో మే, ఎప్పటి నుంచో ఉన్నాయి స్వాభావికాలు, మేము గొప్ప, మాదే చెల్లాలి, మగవాళ్ళం అన్న భావాలు ఎక్కడెక్కడున్నాయి మనకి. గర్కి సారీ దీవారం బంద్ దర్వాజం కిటికీయో మే, వాటన్నిటికీ ఉన్న ఈ అహంకారపూరిత స్వభావాలు ధుల్ జాయేగా, మొత్తం అన్ని తుడిచిపెట్టుకుపోతాయమ్మా. నన్ను నువ్వు రానిచ్చావంటే నేనేంటో చూపిస్తా, అప్పుడు అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. తేరీ ఆంఖోं में तैरते ये समुंदर ये आसमान के अक्स मैंने देख लिए है माँ, నీ కళ్ళల్లోని సముద్రాలు, దుఃఖంతో కూడిన సముద్రాలు, ఈ ఆకాశం యొక్క ప్రతిబింబం నేను చూశానమ్మా. నేను నీ కళ్ళల్లో చూసా. మా మై జా సక్తి హూ మే దూర్ పార్, నేను చాలా దూరం ఎక్కడికైనా వెళ్ళగలనమ్మా ధైర్యంగా. ఉస్ జిల్ మిలాతి దునియా మే, ఆ రంగుల ప్రపంచంలోకి, నువ్వేదైతే కలలు కన్నావో ఆ రంగుల ప్రపంచంలోకి నేను వెళ్ళగలనమ్మా, వెళ్ళి చూపిస్తా. లా సక్తి హూ వహా సే చమ్కీలే టుకుడే తెరే సపనోంకి, నువ్వైతే ఎలాంటి బంగారు జీవితం కావాలని కలలు గన్నావో అలాంటి చమకీలే టుకుడే రంగుల స్వప్నాల ముక్కలను, మెరిసేటువంటి ముక్కలను నీకు తీసుకొస్తా అక్కడి నుంచి. సముందర్ కి లహరోం కి థపేడోం మే ఢూంఢ్ సక్తి హూ, పెద్ద పెద్ద సముద్రపు అలలు వచ్చి దెబ్బలు, తపేడు అంటే చెంపదెబ్బలు వచ్చి నన్ను భయపెట్టినా సరే నేను వెతుకుతా. ఏం వెతుకుతాను అంటే ఆ కష్టాలలో కూడా మై మోతీ ఔర్ సీపి ఔర్ నావికోంకే కిస్సే, అందులో నుంచి నేను ముత్యాలు, ముత్యపు చిప్పలు, ఔర్ నావికోంకే కిస్సే, నావికుల కథలు తీసుకొస్తానమ్మా. అంత కష్టాలకి ఎదురీదుతాను నేను, ఎదురీది నీ కలలను तेरे सपनों को साकार करने के लिए कर सकती हूँ माँ, पहले मुझे आने तो दे. आज करके दिखा रही है लड़कियां, दूर दूर तक जा रही है, लड़कों से समान अच्छी तरह पढ़ रही है, మంచిగా చదువుతున్నారు అబ్బాయిలతో సమంగా వాళ్ళు,
रैंक्स తెచ్చుకుంటున్నారు, अंतरिक्ष भी जा रही है, पायलट बन रही है, सब कुछ करके हमें दिखा रही है। कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला, చేయగలనమ్మా నేను అంత వెలుగుతో కూడిన మెరుపుతో కూడిన రంగోసా చటికీలా హో రంగులతో కూడిన ప్రపంచాన్ని నీకు అందిస్తా. పర్ ఆనే తో దే ముందు నన్ను రాని అమ్మా, డర్ మత్ మా ముझे ఆనే దే భయపడద్దమ్మా నన్ను రాని. మృదుల్ జోషి. सच से बढ़कर धर्म नहीं, सच स्वयं परब्रह्म परमात्मा है. ఋగ్వేదలో చెప్పబడింది, సత్యాన్ని మించిన ధర్మం లేదు, సత్యము స్వయంగా పరబ్రహ్మ పరమాత్మ స్వరూపము. इस कविता के द्वारा हम गर्भस्थ बेटियों की पुकार के कैसे अपनी माँ से विनती कर रही है इसके बारे में जान लिए. గర్భస్థ బేటీ తమ అమ్మని ఎట్లా అడుగుతున్నారో వాటి గురించి మనకి కవయిత్రి చెప్పడం జరిగింది. క్వశ్చన్ ఆన్సర్స్ ఒక్కసారి చూద్దాము. బేటీ माँ की सबसे अच्छी सहेली है कैसे? सच है, बेटी माँ की सबसे अच्छी सहेली है. నిజమైన స్నేహితురాలు అమ్మాయి అమ్మకి. माँ के काम हर काम में मदद करती है और माँ के आंगन में हरियाली बनती है और माँ के लिए सब कुछ वो कर सकती है. सहेली बनके सलाह देती है. ऐसा बेटी है तो माँ के लिए सब कुछ बन सकती है. बेटी घर की खुशी है कैसे? अगर बेटी है तो घर अच्छी तरह दिखते हैं, हमें हरियाली बनकर दिखा देती है बेटी घर के आंगन में. और बेटी है तो घर में बहुत सुख संतोष होते हैं. प्रकार हम माँ मुझे आने दे कविता के बारे में जान लिए. अब नेक्स्ट वीडियो में और एक लेसन पढ़ेंगे. होप यू लाइक द वीडियो. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.